హాయ్ గైస్, డాకు మహారాజ్ డే 2 కలెక్షన్స్ అయితే వచ్చినాయి. రెండో రోజు ఎన్ని కోట్లు వచ్చినాయో ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో కొత్త వారు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే తెలంగాణ ఇక ఆంధ్రప్రదేశ్ కలిపి 67.30 కోట్లు అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఓవర్సీస్లో 8 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 5 కోట్లు. ఇలా డాకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 80 కోట్ల మేర అయితే జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కావాలంటే 82 కోట్లు అయితే నిర్ణయించబడింది. ఇక డాకు మహారాజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తొలి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ని చెక్ చేసిందని చెప్పొచ్చు. మరోవైపు పాజిటివ్ రివ్యూలు మౌత్ టాక్తో అయితే బాలకృష్ణ సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇక సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య వన్ మ్యాన్ షోగా అయితే నిలిచారు. డాకు మహారాజ్ తొలి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అయితే 25 కోట్లు వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా డే 1 కలెక్షన్లు అయితే 56 కోట్లు వసూలు రాబట్టినట్టయితే ఇక మూవీ యూనిట్ అయితే ప్రకటించింది. ఇక వీకెండ్ కావడం పైగా పండగ కావడంతో డాకు మహారాజ్ తొలి రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్ అందుకుంది. ఇక రెండో రోజు కలెక్షన్ విషయానికి వస్తే రెండో రోజు కూడా డాకు మహారాజ్ అదే జోరు కొనసాగింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 13.50 కోట్లు వసూలను అయితే చేసింది. ఇక ఈ 2 రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద డాకు మహారాజ్ 38.85 కోట్లు వసూలు చేయగా వరల్డ్ వైడ్గా అయితే 74 కోట్లు వసూలు చేసినట్టు అయితే తెలుస్తుంది. ఇప్పటికే మొత్తం బిజినెస్లో దాదాపు 70% అయితే వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇక గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య దూకుడు బాక్స్ ఆఫీస్ కలెక్షన్తో పాటు అన్ని చోట్ల థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా నమోదు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. దీంతో జోరు ఈ వారం కనిపిస్తే అయితే కలెక్షన్లు భారీగా పెరిగితాయి. అలాగే గేమ్ చేంజర్కు మిక్స్డ్ టాక్ రావడంతో ఆ మూవీ కలెక్షన్లు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ని భారీ కలెక్షన్ వసూలు చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో ఈ సంక్రాంతి విజేత బాలయ్య బాబుదే అన్నట్టు అంటున్నారు ఫ్యాన్స్. మరి సో ఇది ఈ కలెక్షన్ వివరాలు అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.